నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక వ్యక్తి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడు తమిళనాడులోని. ఆయన తమిళనాడు హైకోర్టులో 1974లో సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్టుగా ఒక జాలీ ఫ్యాబ్రికేటెడ్ సేల్ డీడ్ని ప్రొడ్యూస్ చేశాడు. తీరా చూస్తే అది దొంగ సర్టిఫికేట్, సేల్ డీడ్ అవనే లేదు. ఇది తమిళనాడు హైకోర్టు గుర్తుపెట్టింది. ఈ సబ్ రిజిస్ట్రార్ గారు ఫేవరబుల్ ఆర్డర్ల కోసమని ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటు, జాలీ డాక్యుమెంటు, అవని డాక్యుమెంటు ప్రొడ్యూస్ చేశారు అని గుర్తుపట్టి జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ అతనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి జైలు శిక్ష విధించడమైంది 1 సంవత్సరం పాటు. ఏదో ఫేవరబుల్ ఆర్డర్ కోసమని ఇట్లా ప్రయత్నం చేసి పట్టుబడ్డాడు సదరు సబ్ రిజిస్ట్రార్. కాబట్టి ఇట్లా 2 క్షణాల కోసము ఏదైనా కకృతి పడితే ఈ విధంగానే ఉంటుంది అని చెప్పడానికి జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది సదరు సబ్ రిజిస్ట్రార్కి. కాబట్టి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హైకోర్టులోని, అన్ని కోర్టులలోని. లేకపోతే ఈ సబ్ రిజిస్ట్రార్కి పట్టిన గతే పట్టే అవకాశాలు ఉన్నాయని ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.